నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర స్థాయిలో ప్రజా సంకల్ప వేదిక ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి జిల్లాలోనూ ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రజా సంకల్ప వేదిక అధ్యక్షులు మధిరే రంగసాయిరెడ్డి తెలియజేశారు. ఒంగోలు కేంద్రంగా జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో చిత్తూరు జిల్లా నుంచి అధ్యక్షుడు నరేష్, జాయింట్ సెక్రటరీ బాలాజీ, నూతనంగా ఏర్పడిన కమిటీ సభ్యులతో పాటు ఆయన చర్చించారు. ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం గ్రామ స్థాయిలో బలోపేతం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రేపు స్పందన కార్యక్రమాన్ని పెట్టి తీసుకొచ్చారు. అది తీసుకున్నామని మాట్లాడేసి ఏంటంటే వాళ్ళు సామూహికులు లేకుండా రావు సార్ ఎక్కడ సార్ అది కాంట్రవర్సీ లేకుండా మన బైలాస్ ప్రకారం ఎటువంటి చేయొచ్చు. శ్రీనివాసరావు రైట్ చేసినట్టు నాకు అనకాపల్లి చిత్తూరు జిల్లా ప్రజా సంకల్ప వేదిక ఆర్టీఐ కమిటీ అధ్యక్షులైనటువంటి నరేష్ గారి ఆధ్వర్యంలో దినదిన అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ ఆర్టీఐ గ్రూప్కు నా కృతజ్ఞతలు. ఎందుకనగా అవినీతి రహితమైనటువంటి కొంతమంది వ్యక్తులతో రోజు వేదన గురవుతున్నట్టు ఈ సమయంలో నరేష్ గారు సీనియర్ జర్నలిస్ట్ గారు ఈ కమిటీలోకి రావడం ఎంతో శుభసూచకం. వారి ఆధ్వర్యంలో అతి త్వరలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో కమిటీలు ఏర్పరిచి ప్రజలకు మరింత సేవ చేయాలి. అలాగే ప్రతి గడపకి ఆర్టీఐ చట్టం వెళ్ళాలి. అలాగే పారదర్శకమైన పరిపాలన ప్రజలందరికీ అందాలని మరీ కోరుతున్నాను. ధన్యవాదాలు.